చూసిరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజు వ్లాగ్స్. ఈ రోజు ఏమైంది తెలుసా? రాత్రి 1 గంటకు మూత్రం పోతాను బయటకు వచ్చిన మిత్రమా. మూత్రం పోతాను బయటకు వచ్చిన తర్వాత అరే ఏమైంది ఇక్కడ అని చెప్పేసి మెల్ల పరిశీలించి చూసిన. చూడురు చూపెడతారు అది ఎట్లుంటుందో. అక్కడ ఏంటిదో ఒక వస్తువు ఉన్నది, అది ఒక జీవి. ఆ జీవిని ఏంటిది అని గుర్తించడానికి నాకు కొంచెం సేపు టైం పట్టింది. రాత్రి 12:30కు టాయిలెట్ పోతాను బయటకు వచ్చేసరికి ఆ చెట్టు పైన ఒక జీవి, ఇంత జీవి అది ఎట్లా నిద్రపోతుంది చూసిర్రా. 2 కొమ్మలు పట్టుకొని నిద్రపోతుంది చూసిర్రా. నేనైతే ఇది ఏంద్రబ్బా, చచ్చిపోయిందా బతికిందా అని అనుకున్న రాత్రి 1:30కు. ఇది ఏంద్రా అని నేను అనుకున్న లోపల తొండ, ఆ తొండ చెట్టు పట్టుకొని నిద్రపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూసిరా, అది ఎంత నేను మాట్లాడినా సప్పుడు చేసినా కదులుతలేదు. దాని మైకంలో అది ఉన్నది, కళ్ళదాగి కింద పడిపోయినట్టు లెక్క. చూసిరా ఎట్లున్నదో. ఆ చెట్టు కొమ్మలకు కింద పడకుండా 4 కాళ్ళతో పట్టుకొని మంచిగా నిద్రపోతుంది, గుడుంబ పగడి తాగినట్టు. కండు తెరిచింది చూసిరా. నేను రాగానే గాలి వదిన, అన్ని వదిన, ఇవన్నీ ప్రయత్నాలు చేసిన. అమ్మ ఇది నాతోనైతే కాదు, ఎవరి నాకడ మండి ఉందని చెప్పి ఆయన నేనే సప్పుడే ఊకున్నా ఫ్రెండ్స్. చూసిర్రా అది ఎట్లా నిద్రపోతుంది, చిన్న కొమ్మ మీద ఎండిపోయిన ఆకుల కింద నిద్రపోతుంది. అంటే ఇంకో జీవికి, అంటే దీనికంటే పెద్ద జీవికి నేను ఇక్కడ వండుకున్నా అని తెలియకుండా ఈ ఎండిపోయిన ఆకుల కింద వండుకున్నా అనమాట మిత్రమా. ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన. కొన్ని వీడియోస్లలో చూసిన, అమెరికన్ వీడియోస్ వాళ్ళు వీళ్ళు తీస్తారు, పిట్టలు ఎండిపోయిన దాంట్లోనే పండుకుంటాయి, ఎండిపోయిన చెట్ల గడ్డిలలో వండుకుంటాయి. అంటే వాస్తవానికి నిజమే, ఇది ఎండిపోయిన గడ్డిలలో ఎందుకు వండుకుంటుంది అంటే ఇంకో జీవి ఐడెంటిఫికేషన్ చేయకుండా అది ఓన్లీ ఆ ఎండిపోయిన ఆకులలో, ఎండిపోయిన గడ్డిలలో వాటి యొక్క గృహ నిర్మాణం చేసుకొని ప్రతిరోజు అదే ప్లేస్లో వండుకుంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు చూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. చూసిరా మా కుక్కగాడు కూడా నేను లేవగా నచ్చిండు. ఏమైంది మామ గిట్లా వచ్చినావు అని అంటే, ఏం లేదు మామ, ఇగో రాత్రి ఒక కుక్క గిట్లా అయిందిరా మామ, గిట్లా వండుకున్నది అని చెప్పి దానికి చెప్పిన. ఆ మామగానికి నేను పోతున్నా, నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అదైతే వీకింది. వీడైతే గట్టిగా వండుకుంటుండే, ఇక నేను కూడా పోతారా బాయ్, నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పేసి నేను కూడా మీ ఇంటికి వచ్చేసిన మామ. ఇక చూడు, ఈ వీడియో మీకు ఇంతటితో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.